విశ్రాంత ఇంజనీర్లతో సమావేశం అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తప్పకుండా చాలా మంది వచ్చారు. ఒక చిన్న కోర్ వర్కింగ్ గ్రూప్ తోటి కూడా వారు వస్తామని ఉన్నారు. ఎందుకంటే మీరు అందరూ కూడా అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు. మైనర్ ఇరిగేషన్ లో ఈఎన్సీలుగా చేసి, చీఫ్ ఇంజనీర్స్ గా చేసి, అట్లానే ప్రొఫెసర్స్ గా చేసి, అండ్ మీరు అంతా చాలా అనుభవం ఉన్నవారు ఉన్నారు. అనుభవం వృధా కాకూడదు. సో దాన్ని డెఫినెట్ గా హార్నెస్ చేయడానికి వాళ్ళ ఎనర్జీస్ ని లేదా వాళ్ళ టాలెంట్ ని అంతా కూడా తీసుకుంటూ ఒక చిన్న కోర్ గ్రూప్ ని కూడా పెట్టుకుంటూ మేము వాటితో కూడా వర్క్ చేస్తాం. లేదు, సెట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 16th LPCలో ఆ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్ లైన్స్ ని బై అండ్ లార్జ్ గా డిఫైన్ చేస్తున్నారు. ఇంకా దీన్ని ఫైన్ ట్యూన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫైన్ ట్యూన్ చేసి యాజ్ హైడ్రా కమిషనర్ ఈజ్ ఆల్సో లేక్ ప్రొటెక్షన్ LPC చైర్మన్ కూడా. సో దీనికి నోటిఫై చేయడానికి రేపు ఈ FTL బౌండరీస్ నోటిఫై చేయడానికి కూడా ఒక LPC చైర్మన్ కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. సో దానికి అందుకోసం ఇవన్నింటినీ కూడా తీసుకొని వీటిని పరిగణలో తీసుకొని మనం ఫర్దర్ గా తర్వాత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా దానికి సహేతుకమైన అబ్జెక్షన్ ఉంటే కూడా దాన్ని కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా ప్రభుత్వమే దీన్ని చేస్తున్నారు. అండ్ దీన్ని ఇంకా లిస్ట్ అనేది ప్రభుత్వంతో డిస్కస్ చేసి మేము ఫైనలైజ్ చేస్తాం. లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు లీగల్ గానే హ్యాండిల్ చేయాలి. కొన్ని చోట్ల ఎక్కడైతే కనుక స్టేటస్ కోడ్ ఉంటే కనుక వాటిని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళి అది ఆ స్టేట్ కూడా వికెట్ చేయించడానికి కూడా మేము చేయొచ్చు. అందుకోసం ఈ చెరువు రిజ్యూనేషన్ దానికి లీగల్ ఇష్యూస్ ఎటువంటి వస్తున్నాయనేది కూడా మేము ముందుగానే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అంతా తీసుకున్నాము. ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయని చూసుకుని దాన్ని బట్టి మేము ఆ చెరువును ఐడెంటిఫై చేయడం కూడా చేస్తాం. చెరువులకు సంబంధించి FTL ని ఐడెంటిఫై చేసే విషయంలో ఇప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్. వాటికి సంబంధించి ఈరోజు మీకు ఇలాంటి క్లారిటీ ఇదే ఇప్పుడు ఫైనల్ గా FTL అనేది పలు దీంతో మనం చేస్తాము. ఒకటి అంటే విలేజ్ మ్యాప్ తోటి పోవటం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ను కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. అన్నిటికన్నా ముఖ్యం వెయిర్ హైట్, అలుగు హైట్ తోటి దాంతో మనం కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లానే లేక్ స్ప్రెడ్ ని కూడా తీసుకుంటున్నాం. లేక్ స్ప్రెడ్ ని కూడా తీసుకొని మేము ఆ లేక్ స్ప్రెడ్ ని కూడా 25 ఏళ్ల క్రితం ఉన్న డేటాని కూడా విత్ 1 మీటర్ రెజల్యూషన్ యాక్యురసీ తోటి అటువంటి డేటా అంత ఫైన్ డేటాకి వెళ్తున్నాం జరుగుతుంది. ఇవన్నింటినీ పరిగణలో తీసుకున్న తర్వాతే అట్లానే లేక్ మెమోరీస్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లేక్ మెమోరీస్ కూడా తీసుకోవడం, ఇవన్నింటినీ పరిగణలో తీసుకుని తర్వాత ఒక FTL అనేది దానికి సంబంధించినటువంటి ఈ రోజు సిక్కం భూములు అలాగే సిక్కం పట్టాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మీకు కొన్ని డౌట్లు కూడా ప్రస్తావించారు. దానిపైన ఎలాంటి క్లారిటీ? సిక్కం పట్ట ఫైనల్ గా అందరూ యూనిలేటర్ గా చెప్పింది ఒకటే, సిక్కం భూమి అంటే కనుక మొత్తం కూడా FTL లో ఉన్న భూమి అంతా కూడా సిక్కం భూమిగానే వస్తుంది. దాంట్లో గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంటుంది, సిక్కం పట్టాలు అంటే ప్రైవేట్ భూములు కూడా ఉంటాయి. బట్ ఏదున్నా కానీ కూడా దానికి ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనే దానికి అనుమతులు ఉండవు. ఉన్న మాక్సిమం దాన్ని అగ్రికల్చర్ వాడటానికి తప్ప టైటిల్ ఏమన్నా ఉండొచ్చు కానీ బట్ దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని వేరే ఇతర కన్స్ట్రక్షన్స్ లేదా ఇతర యాక్టివిటీస్ కి యూజ్ చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ఉంది. అంతే, FTL పరిధిలో ఉంటేనే సిక్కం భూమి అవుతుంది. సార్, రీసెంట్ గా అమీన్పూర్ లో చెరువుల చుట్టూ లేఅవుట్స్ కానివ్వండి, పార్క్ మధ్యలో రోడ్డు, అది మీరు బతుకమ్మ కుంట దగ్గరేమో చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్ ని డెమాలిష్ చేయమన్నారు. దీనిపైన ఏంటి క్లారిటీ? బతుకమ్మ కుంట చుట్టూ డెమాలిషన్ చేయమంటలేదు, చేయొద్దని అంటున్నాం. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడింది కూడా ఆ మిగిలినటువంటి 4-5 ఎకరాలు, ఆ 4-5 ఎకరాలన్నా కాపాడుకుందాం. బతుకమ్మ కుంట అనేది ఒకప్పుడు అక్కడ బతుకమ్మ ఆట చేస్తుండే, బతుకమ్మ ఇదంతా కూడా సెలబ్రేషన్ జరుగుతుండే. ఇప్పుడు అది మాయమైంది. దాన్ని మొత్తం ఫిల్ చేసినారు. ఫిల్ చేసి అక్కడంతా మొత్తం కూడా అది కొంతమంది ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి కాపాడి అక్కడ ప్రజలందరికీ కూడా దాంతో అక్కడ వాళ్ళకు ఒక రేపు మళ్ళీ ఫర్దర్ గా బతుకమ్మ సెలబ్రేషన్ చేయాలంటే కనుక అది వాళ్ళకి అందుబాటులో ఉండాలనేటటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతున్నది. అది కోర్టులో సరే వారు అవతల ప్రతినిధులు కొంతమంది వెళ్ళి దాని మీద స్టేటస్ కో తీసుకొచ్చారు. బట్ అది 2 వారాల్లో డెఫినెట్ గా మేము వెకేట్ చేపిస్తాం.
వెకేట్ చేయడానికి కోర్టు వారి దృష్టికి కూడా అంశాలను కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా అమీన్పూర్లోనేమో రకరకాల ఇష్యూస్, అమీన్పూర్ ఇష్యూ కూడా ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ లేక్ మొమార్స్లో ఉన్నటువంటి ఏరియా అండ్ యాక్చువల్ ఉన్న ప్రస్తుతం విస్తీర్ణం ఉన్నటువంటి ఏరియాకి వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి ఇట్ రిక్వైర్స్ డీపర్ స్టడీ అనేది కూడా అందరూ కూడా అభిప్రాయం వచ్చింది. సో దాన్ని తీసుకోవడానికి ఆ డీపర్ స్టడీలో ఎక్స్పర్ట్స్ని కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఎందుకు ఆ వ్యత్యాసం వస్తుందనేది కూడా లోతుగా స్టడీ చేస్తే కనుక, అంటే ఎక్కడైనా కానీ కూడా మనకు ఒక అంశం మీద క్లారిటీ లేక డౌట్ వచ్చిందనుకోండి, ఇట్ రిక్వైర్స్ డీపర్ ప్రోబ్, జాగ్రత్తగా చేసి దాన్ని పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది.